200. R in 10k. R out 5k sir. RL. 10k sir. పునీత్ నెక్స్ట్ యా రాకేష్ మేము ఏ యాంప్లిఫైర్ నెక్స్ట్ ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైరా Yes, sir. సిరీస్ ఫీడ్బ్యాక్ కదా Yes, sir. సిరీస్ ఫీడ్బ్యాక్ చెప్పు మిక్సింగ్ ఏంది Sir, mixing voltage, sir. వోల్టేజ్ మిక్సింగ్ వోల్టేజ్ అవుట్పుట్ శాంప్లింగ్ ఏంది Current, sir. అవుట్పుట్ శాంప్లింగ్ ఏంది కరెంట్ అంతేనా Yes, sir. ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఏంది Trans conductance gain, sir. Come on. Which amplifier? Trans conductance amplifier. అంతేనమ్మా Yes, sir. సిరీస్ చెప్పాను షంట్ చెప్పాను ఓకే ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్ ఇక్కడ చూడు ఏవి నాట్ జిఎంఎస్సికి ఎలా Sir, ఏవి నాట్ ఈక్వల్ టు GMS into R out, sir. కమా జిఎం ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం GMSC value వస్తుంది కదా సార్ AV నాట్ ఈక్వల్ టు GMS into R out ద్వారా. ఇది ఓపెన్ లూప్ కదా Yes, sir. ఓపెన్ లూప్ ట్రాన్స్ కండక్టెన్స్ గెయిన్ ఇది అంతేనమ్మా Yes, sir. నెక్స్ట్ చెప్పు జిఎంఎఫ్ ఎలా వస్తుంది మనకు GM by 1 plus GM into beta. జిఎం టైమ్స్ బీటా అంతేనా Yes, sir. జిఎం ఏంది GMS into R out by R out plus GMS. R out. ఇది తెలుసా మనకు Yes sir. విఅవుట్ బై విన్ ఏంది జిఎంఎస్సి టైమ్స్ ఆర్ అవుట్ అంతేనా Yes, sir. हेलो अस्सलाम वालेकुम हेलो अस्सलाम क्लास में होंगे क्या हो
ఓకే బద్నాథ్. సో ఇక్కడ విఓట్ బై విఇన్ ఏందమ్మా, జిఎంఎస్సి టైమ్స్ ఆర్ అవుట్ అయింది. సో మేము ఇలా క్యాలిక్యులేట్ చేసాం. ఓకే ఫైన్. ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్ అంటే ఒకసారి ఆలోచించు. ఓపెన్ లూప్, ఎలా ఉంటుంది రాకేష్? ఆర్ ఇన్, వి ఇన్, జిఎంఎస్సి టైమ్స్ వి ఇన్ రాకేష్, Yes, sir. ఆర్ అవుట్ రాకేష్, RL, sir. ఆర్ఎల్. ఇదేంది రాకేష్? IOT, sir. కరెంట్ ఇలా పెట్టాం కదా, కరెంట్ డైరెక్షన్. Yes, sir. చెప్పు రాకేష్, ఐఅవుట్ ఏమవుతుంది? జిఎంఎస్సి టైమ్స్ IOT, వి ఇన్ ఇంటూ ఆర్ అవుట్ బై ఆర్ అవుట్ ప్లస్ ఆర్ఎల్. RL, sir. అంతేనా రాకేష్? Yes, sir. జిఎం ఏమవుతుంది రాకేష్? ఐఅవుట్ బై విఇన్. V in, రాకేష్ sir. జిఎంఎస్సి అంటే ఏంది, ఏమవుతుంది చెప్తావా? ఇప్పుడే ఇందాక Short చూసాం కదా. circuit. Yes, sir. AV not equal to GMS into RL. ఏవి నాట్ ఈక్వల్ టు జిఎంఎస్సి టైమ్స్ ఆర్ అవుట్, బట్ ఏవి నాట్ ఈక్వల్ టు జిఎంఎస్సి టైమ్స్ ఆర్ అవుట్. ఆర్ అవుట్ తెలుసు కదా రాకేష్ మనకు, Yes, sir. ఎంత? 5K. 5K. 5K ohms. ఇదంతా 200. 200. జిఎంఎస్సి ఏమవుతుంది? 40 milliampere per volt. EV not by RL. 200 బై 5K ఎంత? 40 milliampere per volt. ఓకే, ఇప్పుడు అప్పుడు జిఎం ఏమైపోతుంది? 13.33. ఆర్ అవుట్ ఎంత? 5K డివైడ్ బై 5K ప్లస్ 10K ఎంతమ్మా? 13.33 milliampere per volt, sir. 13 పాయింటా? Yes, sir. Milliampere per volt. ఇది నీ జిఎం. ఇది ఓపెన్ లూప్ గేనా? Yes, sir. ఏంది ఇది? Open loop trans conductance. ఫామిదా అంతేనమ్మా? Yes, sir. క్లోజ్ లూప్ ట్రాన్స్ కండక్టెన్స్ గెయిన్ ఏమవుతుందమ్మా? GMS is equals to GM by 1 plus GM beta. ఫామిదా ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్ ఆర్ నాట్? ఆర్ Yes, sir. దీన్ని ఎలా రాసుకుంటాం? ట్రాన్స్ కండక్టెన్స్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్. అంతేనా ఫామిదా? Yes, sir. ఏం ఫామిదా అది? జిఎంఎఫ్ ఈక్వల్ టు GM by 1 plus GM beta. సో జిఎంఎఫ్ ఏమవుతుంది ఫామిదా? జిఎం ఎంత ఇప్పుడే చెప్పారు? 13.33 milli, sir. 13.33 మిల్లీ. రాకేష్ అర్థమవుతుందా? కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ నౌ? Yes, sir. ఫాలో. జిఎం ఎంత? జిఎం 13.33 మిల్లీ. బీటా ఎంత ఫామిదా? 1/5 కదా? Yes, Yes, sir. sir. 1 by 5. ఎంతమ్మా చెప్తారా? ఆన్సర్ చెప్తారా? 0.013. 0. 3.63 మిల్లీ. సార్ బీటాకి ఏ యూనిట్ తీసుకోవాలి సార్? అంటే ఇది మిల్లీస్ లో ఉంది కదా సార్? యా, ఇప్పుడు చూడండి మంచి పాయింట్ అడిగాడు. బీటా ఏందమ్మా ఇక్కడ? విఎఫ్ బై ఐఅవుట్. అంటే బీటా అంటే ఇక్కడ 1/5 రాశాను నేను. బీటా యూనిట్స్ ఏంది? Volt per ampere. బీటా 1/5 అంటే అర్థమైంది.
ఎంతమ్మా 0.2 సార్ Yes, sir. 0.2 వోల్ట్ పర్. దీన్ని మిల్లీస్లో ఎలా రాసుకుంటారు? 200 వోల్ట్ పర్ మిల్లీ. 200 మిల్లీ వోల్ట్ పర్ ఆంపియర్ అంతేనా? సార్ అంతేనా కదమ్మా? ఐడియలైజ్డ్ ఏంది? ఐడియల్గా ఉన్నప్పుడు 1/β కదా. అంతేనా కదరా ఇది? ఎస్ సార్. అప్పుడు ఇది ఏమవుతుంది? 5 ఆంపియర్ పర్ వోల్ట్ అంతేనా? ఎస్ సార్. 5 వస్తుందా? 5 కదా సార్. బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/5 ఇచ్చారు సార్. అప్పుడు 1/β 5 అయితే. జిఎంఎస్ ఎస్సీ ఎంత వచ్చింది మనకు? 40 మిలియం పర్. 40 మిల్లీ ఆంపియర్ పర్ వోల్టా? ఎస్ సార్. ఇస్ ఇట్ ట్రూ? ఇది ఎంత వస్తుందమ్మా? జిఎంఎఫ్ ఎంత వస్తుంది? హలో, ఇక్కడ చేస్తే ఎంత వస్తుందమ్మా? ఇది మిల్లీలో వెళ్ళిందా ఇది? ఎస్ గౌతమ్, ఎంత వచ్చింది ఇది? హలో, చెప్పండమ్మా. 0.013 వచ్చింది సార్. 2.29 మిల్లీ 13.29 మిల్లీ ఆంపియర్ పర్ వచ్చింది. 13.29 మిల్లీ ఆంపియర్ పర్ వోల్ట్ వచ్చిందా? లూప్ గెయిన్ చాలా తగ్గింది ఇక్కడ. జిఎం ఈజ్ బట్ వెరీ వెరీ లెస్. ఫర్ 420 మిల్లీ ఆంపియర్ పర్ వోల్ట్ ఇది. రీజన్ ఏంటంటే ఇక్కడ ట్రాకింగ్ చాలా తక్కువ ఉంది. చూడండి, నియర్లీ ఎంత ఉండాలి అమ్మా? ఇది ఎంత రావాలి? జిఎం ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ లెస్ హియర్ అంతేనా? ఇక్కడ మీరు గమనించండి, జిఎం ఎంత ఉందంటే ఇట్ ఈస్ ఇన్ మిల్లీస్లో ఉంది. ఇది ఇస్ ఇట్ ట్రూ? Yes, sir. దేంట్లో ఉందమ్మా ఇది జిఎం? ఇట్ ఈస్ ఇన్ మిల్లీస్. బీటా ఈజ్ హౌ మచ్ హియర్? బీటా 1/5 అన్నాం అంతేనా? Beta is 1/5 means
So this is what very 5 ampere per volt. 1 volt is 5 ampere అంటే 1 మిల్లీకి 5 మిల్లీ కరెంట్ రావాలి. Series really one more thing, GMSC అంతా 40 మిల్లీ అన్నాం కదా, 40 మిల్లీ into 5k 200 సరిపోయింది. ఓకే, దిస్ ట్రూ ఓన్లీ. హియర్ రీజన్ ఏందమ్మా, జిఎంఎఫ్ అంత తక్కువ ఎందుకు ఉంది చెప్తారా? మీద రీజన్ చెప్తారా? మీద చెప్తారా? రీజన్ ఏం చెప్తారా? సార్ 1 ప్లస్ జిఎం బీటా ఎంత మీద అయితే 1 వచ్చింది సార్ దగ్గరగా. 1 ప్లస్ దిస్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఎంత 0 అవుద్ది ఇది, అంతేనా? ఎస్ సార్. అంటే లూప్ గెయిన్ బాగా తక్కువ ఉండడం వల్ల గమనించారా మీద, జిఎంఎఫ్ ఈస్ వాట్ నాట్ అప్రోచింగ్ వాట్ 1/బీటా. అంటే ఒకవేళ ఈ జిఎం బీటా ఏదైతే ఉందో ఇది బాగా ఎక్కువగా ఉండుంటే అప్పుడు జిఎంఎఫ్ ఏమవ్వాలమ్మా? 1/బీటా అవుతుంది. 1/బీటా అవ్వాల్సింది. ఎస్ సార్. దట్స్ వై ఇట్ ఈస్ వాట్, ఇది లెస్ గా ఉంది, అందుకే ట్రాకింగ్ ఎగ్జాక్ట్లీ 1/బీటా రావట్లే, ఇది తక్కువ వస్తుంది. రీజన్ అర్థమైందా అందరికి? ఇది వీరబాబు తెలిసిందా ఇది? వీరబాబు, ఎస్ వీరబాబు, ఏం డౌట్ ఉన్నాయా? లేవు సార్ డౌట్. నో డౌట్స్? ఓకే, నెక్స్ట్ కూడా చెప్తున్నాను చూడండి. వాట్ ఈస్ ఈ కేసులో ఇదేమైపోతుందమ్మా, నియర్లీ ఇది అప్రాక్సిమేట్లీ 1 అయిపోద్ది కదా మీద. ఎస్ సార్, 1 సార్ అప్రాక్సిమేట్లీ. అప్పుడు ఆర్ఎఫ్ ఏమవుతుంది మీద? ఆర్ఎన్ అవుతుంది సార్. ఎందుకు? జిఎం బీటా ఇస్ వెరీ లెస్ హియర్. అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఏదో చేయడం, ఇది ఎంత తక్కువ ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ టు స్టాప్ హియర్ యాక్చువల్లీ. అంటే ముందే చూసుకోవాల్సిందే ఇది. ఐల్ డూ వన్ థింగ్, దీనికి ఒక క్వశ్చన్ ఇస్తాను నేను ఇక్కడ. given
జిఎంఎఫ్ ఇచ్చానమ్మా ఇక్కడ. జిఎంఎఫ్ ఈస్ -1 mA/V ఇచ్చాను. ఏవిఎఫ్ కూడా ఇచ్చాను, -4 V/V ఇచ్చాను. డీసెన్సిటివిటీ ఏంటంటే ఇక్కడ 1 + GM × బీటా, ఇది 50 ఇచ్చాను. ఓకే, GMF I'll do one thing. ఈ ప్రాబ్లం కంటే I'll start a one topic here. Here I write this way. GM చూడండి ఇక్కడ, GM is equal to GMSC మాత్రం ఎంత ఇచ్చాను, ఎంత ఇందాక ఎంత వచ్చిందమ్మా GMSC మనకు 40 mA/V. RL మాత్రం సేమ్ 10K. ROUT మాత్రం ఇక్కడ 5K. ఇదే క్వశ్చన్. RIN మాత్రం ఎంత అంటే ఇక్కడ 10K.
ఎస్, బీటా ఏవైతే ఉందో బీటా ఐల్ కీప్ యాజ్ 5k. హౌ మచ్? బీటా 5k ఎందుకు చెప్తారా? బీటా ఏంది? విఎఫ్ బై ఐఅవుట్ కాబట్టి బీటా ఎంత ఇచ్చానమ్మా? రెసిస్టెన్స్ వాల్యూ ఇది 5 కిలో ఓం, ఇది ఇచ్చాను నేను. ఇది ఇస్తే జిఎంఎఫ్ ఏమవుతుందో చెప్పండి ఇప్పుడు నాకు, ఇది క్వశ్చన్. జిఎం ఏమైంది? జిఎంఎస్సి పునీత్ ఆర్అవుట్ బై RL plus RL. RL. So this is 40 milli into R out is 5k divided by 10k plus 5k, else 5k plus 10k ఎంత వచ్చిందమ్మా మనకు? 13.33 milliamp. జిఎంఎఫ్ ఏమవుతుంది? 0.19 వచ్చింది. దీనికి కూడా ఎస్ సార్. జిఎం బై 1 ప్లస్ జిఎం బీటా. జిఎం అంతా అంటే ఇక్కడ 13.33 మిల్లీ డివైడ్ బై 1 ప్లస్ జిఎం ఎంతమ్మా? 13.33 మిల్లీ ఇంటూ బీటా 5k. చెప్తావా? 0.19 సార్. 0.197 190 ఏంది? 197 సార్. 197 మిల్లియా? మిలియాంపర్ వోల్ట్. మిల్లీ ఆంపియర్. ఇందాక ప్రాబ్లంలో ఏమైపోయిందంటే మాకు సింపుల్ క్వశ్చన్ చూడండి, నేను బీటా ఎంత తీసుకున్నాను, జిఎం బీటా ఎంత అయిపోయింది చూడు, ఆల్మోస్ట్ 0 అయిపోయింది కదా. ఇదే లూప్ గెయిన్. హలో, Yes sir. ఫీడ్బ్యాక్ యొక్క స్ట్రెంగ్త్ దేనిపైన డిపెండ్ అవుతుంది? జిఎం ఎంత అన్నారు మీరు? 13.33 మిల్లీ అన్నారు. ఆ 13.33 మిల్లీ ఇంటూ బీటా 1/5 మిల్లీలో ఉంది. ఈ మిల్లీ 1 కంటే డామినేట్ చేస్తుందా? No. సో అసలు ఫీడ్బ్యాక్ యాక్షనే లేనట్టు అయిపోయింది. ఇప్పుడు నువ్వు గమనిస్తే ఫీడ్బ్యాక్ ఎంత తక్కువ అయిపోయిందంటే జిఎంఎఫ్ అండ్ జిఎం బోత్ ఆర్ సేమ్ అయిపోయినాయి చూడు. జిఎం 13.33, జిఎంఎఫ్ ఏమైపోయింది? హలో, Same sir, almost. సేమ్ ఓపెన్ లూప్ గానే అయిపోయింది. బట్ ఇంత ఫ్యాక్టర్ టైమ్స్ డిక్రీజ్ అవ్వాలి కదా. బట్ మంచిదే అయింది ఇది చేసి. బట్ లూప్ గెయిన్ తగ్గితే ఇది ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి, దీంట్లో లూప్ గెయిన్ ఏంది? జిహెచ్ఏ కదా మా లూప్ గెయిన్ అంటే. Yes sir. ఎంత పునీత్? 200/3. లూప్ గెయిన్ ఏమవుతుంది? జిఎం ఇంటూ బీటా కదమ్మా. 66.6. 66.66. What is it loop gain? 67. ఇది పునీత్, ఇది లూప్ గెయిన్ ఇస్ ఫార్ హై కదా కంపేర్ టు వాట్ 1. ఇప్పుడు జిఎంఎఫ్ చూడు, ఐడియల్ గా ఎంత ఉండాలి జిఎంఎఫ్? ఇఫ్ లూప్ గెయిన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ టెన్స్ టు ఇన్ఫినిటీ, అప్పుడు జిఎం 1/బీటా ఉండాలి, అంటే 1/5k. అంతే ఎంత? 0.2 మిలియాంపర్ వోల్ట్. 2 milli. అంతేనా కదా? 0.2 మిల్లీ ఆంపియర్. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? Same sir, almost all 0.19. బికాస్ ఆఫ్ వాట్ పునీత్? milli. దేని వల్ల ఇది? Loop gain. లూప్ Loop gain వల్ల. ఇందాక ప్రాబ్లం లో మేము డేటా ఎలా ఉందంటే లూప్ గెయిన్ ఎంత? ఆల్మోస్ట్ 0 ఉంది, అది మిల్లీస్ లో ఉంది, అందువల్ల ఇది అవ్వలేదు. మీద అర్థమైందా ఇది? Yes, sir. ఇప్పుడు చెప్పండి, ఆర్ఇన్ఎఫ్ ఏమవుతుంది? ఏ ఫీడ్బ్యాక్? సిరీస్ కదా. ఆర్ఇన్ టైమ్స్ మీద 1 plus GM times beta, sir. ఆర్ అవుట్ ఎఫ్ మీద R out times 1 plus GMSC times beta, sir. వెరీ గుడ్ మా. జిఎంఎస్సి టైమ్స్ బీటా. ఆర్ఇన్ ఎంత ఇక్కడ?
10K. GM అంటే GM బీటా ఇందాక చూసాం 66 67K, sir. చెప్పుతుంది 67 76.5. 67 అంతేనా? Yes, sir. పునీత్ అర్థమైందా ఇక్కడ ప్రాబ్లం ఏం చేసాము? ఆర్ Yes, అవుట్ sir. Loop gain 5K 1 plus 66.6 ఎంత పునీత్ ఇక్కడ? 1 మెగా 1 మెగా ఓమ్స్ అంటే 1005 కిలో ఓమ్స్. 5 కిలో కదమ్మా ఇది. అది అదే సార్ 200 1 into 5 1005 కిలో ఓమ్స్ వస్తే 1 మెగా రాసుకోవచ్చు. ఎక్కడ ఇది ఇది ఎన్ని మెగాస్ లో ఇది? 1 మెగా హౌ మచ్? 1 మెగా GMSC కదా ఇది, సారీ GMSC is 40 milli, సారీ 40 milli into beta అంటే 201 into 5 201 into 5 రైట్. 1 ఎంత మెగా అవుతుందమ్మా ఇది? అప్రాక్సిమేట్లీ 1 మెగా ఓమ్. పునీత్ రైటా? Yes, sir. మొన్న ఎక్కడైతే ఆపామో లైక్ దీంట్లో ఐ డిస్కార్డ్ దిస్ అసైన్మెంట్ లైక్ సిరీస్ ఫీడ్బ్యాక్ చదువుకుంది బట్ అది టు యూ బట్ నో ప్రాబ్లం. దాంట్లో మాత్రం రీజన్ అంటే ఆల్మోస్ట్ ద కోజ్ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉందా పునీత్? ఇక్కడ చూడు నువ్వే ఓపెన్ యాంప్లిఫైర్ ఎంతైతే ఉందో క్లోజ్ లూప్ యాంప్లిఫైర్ గెయిన్ కూడా సేమ్ థింగ్. బికాస్ వాట్ దిస్ GMB లూప్ గెయిన్ ఇస్ వాట్ వెరీ లెస్ హియర్. అప్రాక్సిమేట్లీ 2 మిలియన్ ఉంది. పునీత్ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను పునీత్ దీంట్లో. Yes, sir. సేమ్ RMF కూడా చేద్దామా? హలో Yes, sir. RMF కరెక్ట్ గానే వచ్చింది సార్. 4.999. వచ్చిందా? అంతేనా? Yes, sir. బీటా 1/5 పెట్టామాడ మళ్ళీ. Yes, sir. I'll change that one this way. ఏ ఫీడ్బ్యాక్ ఇది? షంట్ ఫీడ్బ్యాక్. Is it okay, Puneet? Yes, sir. చెప్పమ్మా. ఇది ఓపెన్ చేయాలి కదా Yes, sir. లోడింగ్ లేకుండా. బట్ ప్రాక్టికల్ అలా ఉంటుందా? బీటా టైమ్స్ వాట్ ఇస్ ఇట్? Vout. Vout ఇదే కదా Vout. and this is what IF. అంతేనా పునీత్? చెప్పు. Yes, sir. పారామీటర్స్ చెప్తా పోతు. అక్కడ RM నాట్ ఎంత వచ్చింది? How much is RM naught?
ఏవి నాట్ టైమ్స్ ఆర్ఇన్ అంటే ఎంత మాది 2 mega. 1 మెగా 2 మెగా సార్. 2 మెగానా? ఓ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. యా 2 మెగా మెగా. వోల్ట్ పర్ యాంపా. ఎస్ సార్. ఓకే, ఆర్ఇన్ ఎంత? 10K. 10K. ROUT 5K. RL 10K. స్టార్ట్ అవుదాం పునీత. ఆర్ఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఓపెన్ లూప్ గెయిన్. ఓపెన్ sir. లూప్ విచ్ యాంప్లిఫైర్? ట్రాన్స్ రెసిస్టెన్స్. ఆర్ఎం ఏమవుతుంది? ఆర్ఎం నాట్ టైమ్స్ ఐఇన్ ఇంటూ చెప్తారా? RL by RL. విఆర్ఎల్ బై విఅవుట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను పునీత్ నేను. ఎస్ సార్. సో విఅవుట్ బై ఐఇన్ ఏమైంది పునీత్ ఇక్కడ? ఏంది పునీత్ ఇక్కడ? ఆర్ఎం నాట్ RL by RL plus ROUT. పునీత్ ఒకటి గమనించావా? ఇందాక ప్రాబ్లంలో ఇది వోల్టేజ్ యాంప్లిఫైర్ ఇచ్చింది తీసుకున్నాను డేటా. ఇక్కడ ఇది స్టెబిలైజ్ ఏది ట్రాన్స్ కండక్టెన్స్ గెయిన్ స్టెబిలైజ్ అవ్వట్లేదు, చూసావా? ఎస్ సార్. ఆర్ఎంఓ ఏంది ఇక్కడ వాల్యూ? 1.33 మెగా. 2 మెగా అన్నారు కదా, 2 మెగానా ఎంత? అదే వాల్యూ సార్, RM వాల్యూ. ఓకే, ఆర్ఎల్ ఎంత? 10K డివైడ్ బై 10K ప్లస్ 5K ఎంత వచ్చింది? 1.33 మెగా. వోల్ట్ పర్ యాంప్. ఆర్ఎం బీటా ఏమవుతుంది? ఎంత 1/5 బీటా ఎంత ఇచ్చాం? బీటా ఏముందంటే ఇక్కడ బీటా యొక్క ఇదేంది? 1/5 ఆంపియర్ పర్ వోల్ట్. యాంపియర్ పర్ వోల్ట్. ఎస్ సార్. ఇక్కడ ఆర్ఎం నాట్ బీటా చూడు పునీత్, చాలా ఎక్కువ ఉంది. ఎస్ సార్. చెప్పు పునీత్. 1 ప్లస్ 1.33 ఇంటూ 10⁶ ఇంటూ బీటా 1/5 ఎంత వచ్చింది పునీత్ ఇది? సార్ 2 సార్. ఆర్ఎం నాట్ 200. దిస్ ఆర్ఎం కదా. యా ఎంత వచ్చింది పునీత్? 266K సార్. 266K. ఆర్ఎం బై డి చెప్పు పునీత్. 1.33 మెగా డివైడ్ బై 266K ఎంతమ్మా? 4.999. వెరీ క్లోజ్. అంతేనా పునీత్ ఇది? ఎస్ సార్. రీజన్ చెప్పు పునీత్. లూప్ గెయిన్ ఎంత పునీత్ ఇక్కడ? చాలా ఎక్కువ ఉంది సార్. ఎంత పునీత్ ఇది లూప్ గెయిన్? హౌ మచ్? టూ మచ్, నియర్లీ 2 అప్రాక్సిమేట్లీ 60K. అంతేనా? ఎస్ సార్. లూప్ గెయిన్ అంటే ఫీడ్బ్యాక్ యొక్క స్ట్రెంగ్త్ దానిపైనే కదా మనం డిపెండ్ అయ్యేది. ఎస్ సార్. ఆర్ఎంఎఫ్ ఐడియల్ ఉన్నప్పుడు ఎంత అంటే? ఐడియల్ అంటే ఎప్పుడు అది? దట్ ఈస్ ఆర్ఎం బీటా ఇన్ఫినిటీ ఉన్నప్పుడు దట్ విల్ కమ్ అవుట్ టు బి వాట్? ఇది 1/5 ఎంతకు రావాలి? 5. నియర్లీ వచ్చిందా లేదా పునీత్ ఇది? ఎస్ సార్.
ఇప్పుడు ఆర్ఐఎన్ఎఫ్ ఏమవుతుంది పునీత్? రెండు షంట్ కాబట్టి 0.037 ohms. 0.037 ఓమ్స్, ఆల్మోస్ట్ జీరో అయిపోయింది అంతేనా? Yes, sir. ఆర్ అవుట్ ఏమవుతుంది పునీత్? 0.0125 ohms. ఆర్ఎం నాట్ బీటా పునీత్ ఇక్కడ. Yes, sir. ఆర్ఎం నాట్ తీసుకున్నావా, ఆర్ఎం తీసుకున్నావా? RM అంటే సార్ ఎంత వచ్చింది? 0.0125 ohms. అంతేనా పునీత్? Yes, sir. పునీత్, ఒక నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యే ముందు, లైక్ ఈరోజు తక్కువ మంది ఉన్నారు, జస్ట్ ఇది కంక్లూడ్ చేసి వదిలేస్తాను నేను. ఒక పాయింట్ పునీత్, నేను ఇక్కడ సిరీస్ షంట్ మాట్లాడుతున్నాను పునీత్. ఇది తెలుసు మనకు, ఈ ఫీడ్బ్యాక్ అని. Yes, sir. దీంట్లో ఆరిన్ ఏమైంది పునీత్? ఇంక్రీజ్ అయింది. ఇంగ్రీడియంట్స్ ఆర్ అవుట్ ఎఫ్ ఏమైంది? Decreases. డిక్రీజెస్. పునీత్, ఇలా చేయడం వల్ల అసలు స్టెబిలైజ్ అవుతుంది. హియర్ ఏవి ఈస్ వోల్టేజ్ గెయిన్ ఈస్ స్టెబిలైజ్ అని అంటున్నాను పునీత్, అంతేనా? Yes, sir. పునీత్ ఒకసారి గమనించు, ఇది క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైర్, ఓకేనా పునీత్? Yes, sir. ఏ యాంప్లిఫైర్ పునీత్ ఇది? క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైర్. Yes, sir. క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైర్కి ఇలా ఆర్ఎస్ ఒక ఇది ఉందనుకో, విఎస్ ఇలా అప్లై చేస్తుంది. ఇక్కడ మనకేందమ్మా ఆర్ఎల్ ఉంది, ఇది పునీత్ విఅవుట్. క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైర్ అంటే దట్ ఈస్ విత్ ఫీడ్బ్యాక్, ఓవరాల్ యాంప్లిఫైర్. ఓవరాల్ యాంప్లిఫైర్ అంటే అర్థమైంది పునీత్, ఇంక్లూడింగ్ ఓపెన్ లూప్. Yes, sir. ఈ ఓవరాల్ యాంప్లిఫైర్ని ఇలా మోడల్ చేసుకుంటున్నాను. ఇది వోల్టేజ్ యాంప్లిఫైర్ కాబట్టి దీన్ని ఆర్ఇన్గా, ఒక సోర్స్గా, ఏవి నాట్ ఎఫ్ ఫీడ్బ్యాక్తో పునీత్ ఇక్కడ మాట్లాడుతున్నాను. Yes, sir. పునీత్ అర్థమైందా? ఇది ఫీడ్బ్యాక్తో మాట్లాడుతున్నాను. ఇది ఆర్ అవుట్ ఎఫ్, ఇది ఆర్ఇన్ ఎఫ్. అంటే ఇది ఏం రాస్తున్నాను పునీత్? నేను దేంతో మాట్లాడుతున్నాను పునీత్? డైరెక్ట్గా క్లోజ్ లూప్ యాంప్లిఫైర్ని ఇలా మోడల్ చేసుకున్నాను పునీత్ నేను. Yes, sir. రే వీరబాబు అర్థమైందా? రే అర్థమైందా నేను చెప్పింది? ఎస్ సార్. Yes, sir. గమనించండి రా, ఇప్పుడు దీంట్లో ఇది మొత్తం క్లోజ్ లూప్ యాంప్లిఫైర్. ఇక్కడ ఏ మ్యాజిక్ జరిగిందంటే, హియర్ వోల్టేజ్ గెయిన్ ఇస్ ఏవి ఈస్ స్టెబిలైజ్డ్ అంటున్నాను. ఏమైంది? ఇట్ మీన్స్ ఇఫ్ ఓపెన్ లూప్ గెయిన్ ఏవి, AVF with feedback is stabilized. చూడండి, it means if open loop AV is decreasing, ఏమవుతుందమ్మా? ఓపెన్ లూప్ గెయిన్ ఏమవుతుంది? Decreasing. డిక్రీజింగ్. ఇది ఇక్కడ ఏమవుతుంది? డిక్రీజ్ అయితే వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఆర్ఇన్ఎఫ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆర్ అవుట్ ఎఫ్ ఏమవుతుందమ్మా? Decreases. డిక్రీజ్. వీరబాబు చూడు, ఆర్ఇన్ఎఫ్ ఇంక్రీజ్ అవ్వడం అంటే మోర్ ఆఫ్ విఎస్ఆర్ ఈజ్ రీచింగ్ వాట్?
ఎస్ సార్ విఇన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ ఇనఫ్ ఇంక్రీజింగ్ మీన్స్ విఇన్ ఇంక్రీజెస్, అంతేనా కదా? ఎస్ సార్. This Yes, sir. implies Famida AV naught F times V in. This also Increases. Increase, sir. ఇప్పుడు చూడండి ఫామిదా, ఆర్ అవుట్ ఎఫ్ ఏమవుతుంది ఫామిదా, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. సో Yes, sir. ఈ మొత్తం ఎక్కడ పోతుంది? V out దగ్గర. నేను జస్ట్ ఇలా రాస్తాను, ఇది మీన్స్ విఇన్ ఇంక్రీజ్ అవుతుంది, ఆర్ అవుట్ ఎఫ్ ఏమవుతుంది ఫామిదా, డిక్రీజ్ అవుతుంది, మీన్స్ V out increases. దేర్ బై ఫామిదా ఒకటి చెప్పొచ్చా, దేర్ బై వాట్ హ్యాపెన్స్ ఫామిదా, ఏవి నాట్ ఎఫ్ ఉంది చూసారా ఫామిదా, ఏవి నాట్ ఎఫ్, హలో Sir. ఓపెన్ లూప్ Yes, sir. ఏవి నాట్ ఎఫ్, ఏవి నాట్ ఎఫ్ డిక్రీజ్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఓపెన్ లూప్ గెయిన్ డిక్రీజ్ అవుతుంది కదా. Yes, sir. నేను ఏమంటున్నాను ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇది ఒక్కటి ఇది చెప్పి వదిలేస్తాను, ఇది ఈ యొక్క పాయింట్. అంటే చాలా మంది చెప్తారు స్టెబిలిటీ అంటే ఏంది, అసలు స్టెబిలైజ్ అవ్వడం అంటే ఏంది, ఈ మ్యాజిక్ ఏంది, మెయిన్ థింగ్ ఆర్ఎన్ ఎలా ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో టేబుల్ చెప్తాను. ఇది మీద ఆర్ఎల్ ఇన్ఫినిట్ అంటున్నాను, ఎంత Infinite, sir. ఓపెన్. Yes, sir. ఇంతేనా ఫామ్ ఇది సిరీస్ షంట్ ఫీడ్బ్యాక్ అంటే? Yes, sir. beta times V out. This is my VF. The next one. This is my V in. ఫామిదా చెప్పండి, విఎస్ బై విఅవుట్ ఏమవుతుంది ఫామిదా? Sir. విఅవుట్ బై విఎస్ ఏమవుతుంది? Yes, sir. Close loop. ఇది ఓపెన్ కదా, క్లియర్లీ వన్ థింగ్, ఇది ఓపెన్ కాబట్టి విఅవుట్ ఈస్ నథింగ్ బట్ ఏవి AV naught టైమ్స్ విఇన్. ఎందుకు? దెర్ విల్ నాట్ బి ఎనీ డ్రాప్ అక్రాస్ ఆర్ అవుట్, Yes, sir. ఓపెన్ కాబట్టి. ఓకే ఫైన్, బట్ మనకు కావాల్సింది ఏంది? విఅవుట్ బై విఎస్. Yes, sir. విఎస్ అంటే ఏంది ఇక్కడ? విఇన్ ప్లస్ విఎఫ్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ విఎఫ్ అంటే బీటా టైమ్స్ విఅవుట్, అంతేనమ్మా? Yes, sir. బట్ V out is equals to AV naught times V in, sir. ఏవి నాట్ టైమ్స్ బీటా V. టైమ్స్ ఇలా రాసుకున్నాను, ఓకేనమ్మా? Yes, sir. సో విఇన్ కామన్ తీసేస్తే 1 plus AV naught times beta. VS is it. సో విఇన్ బై విఎస్ ఏమవుతుంది మీ ఫామ్ మీద? ఏవి నాట్ బై సారీ Sir, 1 by plus AV naught times. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నాకుంది, నాకేం కావాలి? విఅవుట్ బై విఎస్ కావాలి, ఓపెన్ సర్క్యూట్, అంతేనా కదా? నేను రాసుకున్నాను విఅవుట్ బై విఇన్ ఇంటూ In by బై V. విఎస్. ఇదైతే ఏవి నాట్, విఇన్ బై విఎస్ అయితే తెలిసిందే.
అలా చెప్పండి ఇప్పుడు. ఇది నథింగ్ బట్ వాట్? ఏవి నాట్ ఎఫ్ ఇది. Sir, without RL. వితౌట్ ఆర్ఎల్. ఇప్పుడు మీరు చెప్తే చూస్తే మీరు వోల్టేజ్ గెయిన్ డ్రాప్ అవుతుందంటే ఏవి నాట్ ఎఫ్ కూడా ఏమవుతుంది ఫామ్ మీద? Yes, sir, drop out. అరే చూస్తున్నారా ఇవి? Yes, sir. If AV naught is decreasing, this implies what, Puneet? AV naught F is also decrease. but ఇక్కడ ఈ యాంప్లిఫైర్ లో చూడు పునీత్, సార్ ఏవి నాట్ కాన్స్టెంట్ కదా సార్, ఏవి నాట్ ఎలా డిక్రీజ్ అవుతుంది సార్? ఓపెన్ లూప్ కదా. అంటే ఏవి అనేది చేంజ్ అయ్యింది, ఏవి నాట్ ఫిక్స్డ్ కదా సార్. AV naught is what? Which gain is AV naught? ఓపెన్ లూప్ What is అంటే it? అదేంటది? ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్, when open RL is loop. equal to infinity. ఓపెన్ లూప్ ఓపెన్ సర్క్యూటెడ్ వోల్టేజ్ గెయిన్, అంతేనా? Yes sir. అది టెంపరేచర్ constant తెలియ కావచ్చు కదా. ఓపెన్ లూప్ గెయిన్ టెంపరేచర్ చేంజ్ అవుద్ది కదా, yes sir. అంతేనా కదా? ఇది చేంజ్ అయితే ఇక్కడ మ్యాజిక్ ఏం జరుగుతుందో చెప్తున్నాను నేను. వీరబాబు, ఇది ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ వీరబాబు. ఇది 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 ఓపెన్ లూప్ యాంప్లిఫైర్. ఇది ఈ మొత్తం ఏంది? ఎలా రాసుకున్నాను ఇది మొత్తం? ఇది ఏంది? ఇది క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైర్ సార్. క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైర్. గమనించు, ఇక్కడ ఏవి నాట్ డిక్రీజ్ అయితే ఏవి నాట్ ఎఫ్ ఏమవుతుంది? Decreases. If AV naught is decreasing, this means AV naught F decreasing. గమనించు, AV naught F డిక్రీజ్ అయితే ఓకే, అది పక్కన పెట్టు. దీన్ని ఎలా కాంపన్సేట్ చేస్తున్నారో చూడు. ఫస్ట్ RINF ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే మోర్ VS is reaching towards what? Vin. అంటే Vin పెరిగింది ఇక్కడ, అంతేనా కదా? Yes sir. Yes, sir. ఇప్పుడు ఏవి నాట్ ఎఫ్ ఇంటూ విఇన్, ఇది తగ్గింది. ఇదేమై ఉందమ్మా? Increase అయింది. ఇంక్రీజ్ అయింది. ఓకే, యా. బట్ ఆర్ఓట్ ఎఫ్ ఏమైపోయింది? Decreases. డిక్రీజెస్. అంటే ఈ మొత్తం ఎక్కడ రీచ్ అవుతుంది? Vout. విఅవుట్. మళ్ళీ గెయిన్ ఏమైపోయింది? క్లోజ్ లూప్ గెయిన్ ఏమైపోయింది? కాన్స్టెంట్. విఅవుట్ ఇంక్రీజ్ అయింది. నేను అలా అనట్లేదు. ఎప్పుడైతే వీరబాబు, నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఇలా తగ్గిందనుకో గెయిన్, ఓపెన్ లూప్. వీరబాబు అర్థమైందా? వీరబాబు, క్లోజ్ లూప్ చూడు. క్లోజ్ లూప్ గెయిన్ ఎందుకు ఇలా ఇలా కాన్స్టెంట్ గా ఉంటుంది? క్లోజ్ లూప్ గెయిన్ బ్యాండ్విడ్త్ ఇంక్రీజ్. అది ఓకే. క్లోజ్ స్టెబిలైజ్ చేసాం సార్. క్లోజ్ లూప్ గెయిన్ కదా ఇది. ఇలా ఉంది. రీజన్ ఏంది? మ్యాజిక్ ఏం జరుగుతుంది? ఇది బ్యాండ్విడ్త్ అదే ఇంక్రీజ్ అవుతుంది కదా. మ్యాజిక్ లోపల ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఇది వోల్టేజ్ యాంప్లిఫైర్ అయితే, అంతేనా కదా? అది ఏమైంది? ఆర్ఇన్ ఏమైపోయింది? ఆర్ఇన్ ఎఫ్ ఇంక్రీజ్ అయింది. ఆర్ఓట్ ఎఫ్ ఏమైంది? ఇది మ్యాజిక్ జరుగుతుంది. డిక్రీజ్ అయింది. రే పునీత్, అర్థమైందా ఇది? దీని వల్ల, ఈ యాక్షన్ వల్ల స్టెబిలైజ్ అవుతుంది అది. అంటే ఇక్కడ గెయిన్ అంటే ఏవి నాట్ తగ్గిపోతే యాక్చువల్లీ అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఏమైపోవాలి? తగ్గిపోవాలి, అంతేనా కదా? ఓపెన్ లూప్ గెయిన్ తగ్గిపోతే ఏవి నాట్ కూడా. ఎందుకు తగ్గట్లేదంటే ఆర్ఐఎన్ఎఫ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్ ఏమవుతుందమ్మా? అది పెరుగుతుంది. అప్పుడు సో మోర్ విఎస్ ఈస్ రీచింగ్ టువర్డ్స్ విఇన్. బట్ ఏవి నాట్ ఎఫ్ తగ్గినా కూడా విఇన్ ఏమవుతుంది? ఇది పెరుగుతుంది. ఇది మొత్తం ఎక్కడ రీచ్ అవుతుంది? ఆర్ఎల్ కి. ఎలా? ఇది ఎప్పుడు పాసిబుల్? ఇది ఆర్ఓట్ ఎఫ్ తగ్గితేనే. అంటే ఇప్పుడు ఏవి నాట్ ఎఫ్ లో చేంజ్ ఏమి కనపడలేదు. అంటే
ఏవి నాట్ లో చేంజ్ లేమి ఏవి నాట్ చెప్పట్లేదు కదా. ఇప్పుడు సింపుల్ చూడు. దీంట్లో కొద్దిగా తగ్గింది ఇప్పుడు జనరల్గా, కొద్దిగా దీంట్లో కాంపన్సేట్ అయింది, కొద్దిగా ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఈ మొత్తం డ్రాప్ ఇక్కడ పోవట్లేదు, ఇక్కడ డ్రాప్ రెడ్యూస్ చేసి మొత్తం డ్రాప్ ఎక్కడ ఇస్తున్నాము ఆర్ఎల్ దగ్గర. ఆర్ఎల్ బై మేకింగ్ వాట్ స్టెబిలైజింగ్ కాన్స్టెంట్ పెట్టాం. మళ్ళీ అంటే కరెంట్ యాంప్లిఫైర్ కూడా ఏవిఎఫ్ నాకు అవుట్పుట్ వోల్టేజ్ స్టెబిలైజ్ అయిపోయింది కదా. మళ్ళీ నీకు గెయిన్ విఅవుట్ బై విఎస్ వేసుకో, క్లోజ్ లూప్ గెయిన్. హలో, దానికి వేరే పేరు. ఓకే సార్. స్టెబిలైజింగ్ ఎలా అవుతుంది? మీరు ఇంత చెప్పారు కదా, బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ అయింది సార్ అక్కడ చెప్పారు కదా. లోపల ఏం మ్యాజిక్ జరుగుతుందంటే ఇది. ఎస్ సార్. లోపల ఏం మ్యాజిక్ జరుగుతుంది? పునీత్, లాస్ట్ పాయింట్. Yes, sir. సిరీస్ షంట్ ఫీడ్బ్యాక్ పునీత్. ఆర్ ఇన్ ఎఫ్, ఆర్ అవుట్ ఎఫ్. పునీత్ చెప్పు, ఇక్కడ ఆర్ ఇన్ ఎఫ్ ఏమైంది? ఆర్ ఇన్ బై ఇంక్రీజ్ అయితే ఏమైంది పునీత్? ఇది ఇక్కడ ఆర్ ఇన్ టైమ్స్ 1 ప్లస్ A times beta. ఆర్ అవుట్ పునీత్ Decrease in, sir, by 1 plus A. ఏవి నాట్ టైమ్స్ బీటా. అంతేనా? Yes, sir. నెక్స్ట్ పునీత్, షంట్ సిరీస్ ఫీడ్బ్యాక్. పునీత్ ఇక్కడ కూడా మ్యాజిక్ ఏం జరిగింది పునీత్? decrease అయింది, out of the increase. ఇది యాక్చువల్లీ జరిగేది. ఆర్ అవుట్ ఎఫ్ మాత్రం ఏవీనా? ఇది ఏవీనా? నోన్ ఏఐ. సారీ పునీత్, సారీ మా. వాట్ ఇస్ ఇట్? ఏఐఎస్సి టైమ్స్ beta. సారీ పునీత్, సిరీస్ ఫీడ్బ్యాక్ ఇది. Yes, sir. ఇక్కడ ఏమైందమ్మా? Both increases. 1 ప్లస్ GM times beta. and here it is what? GMSC times beta. అంతేనా పునీత్? Yes, sir. మ్యాజిక్ ఇదే. మన గౌతమ్ సార్. అర్థమైందా గౌతమ్? ఇది ఎస్ సార్. షంట్లో ఏమవుతుంది గౌతమ్? ఆర్ ఇన్ బై 1 plus RM times beta. ఇక్కడ R out by 1 plus RM not by, sir. 1 plus RM not times. సో ఈ ప్రొసీజర్ వల్ల ఇది స్టెబిలైజ్ అవుతుందమ్మా. లోపల ఇది జరుగుతుంది, హెన్స్ బ్యాండ్ విడ్త్ కూడా ఇంక్రీజ్ అవుద్ది మనకు. అర్థమైందా ఇది చెప్పింది గైస్? చలో రాకేష్, అర్థమైందా ఇది? Yes, sir. Okay, I'm stopping it here. పునీత్ ఇది పంపిస్తున్నాను స్టూడెంట్స్.